హాయ్ అండి. ఈరోజు మా పిల్లలకి హాలిడే అన్నమాట. స్కూల్ హాలిడే. కాకపోతే ట్యూషన్కి అయితే అసలు హాలిడేనే ఉండదు. సాటర్డే సండే కూడా మా పిల్లలకి ట్యూషన్ ఉంటుంది. ఇంకా ఎగ్జామ్స్ కూడా దగ్గర పడుతుండే కదా, అందుకోసము సాటర్డే సండే ట్యూషన్కి అయితే కంపల్సరీ ఉంటుంది. ఇంకా వాళ్ళని నేను ట్యూషన్ నుంచి పికప్ చేసుకుని ఇంకా వస్తుంటే బేకరీలో ఆగినామన్నమాట. ఆగేసి స్నాక్స్ అవన్నీ తీసుకున్నాము. ఇంకా టైం కూడా అయింది కదా, టైం అయితే 12:30 అయిపోయింది. నేనైతే ఇంతవరకు లంచ్ కూడా చేయలేదు. ఇప్పుడు వెళ్ళేసి లంచ్ స్టార్ట్ చేయాలన్నమాట. అంతవరకు స్నాక్స్ అయితే తిని ఇంకా కాసేపు వీళ్ళు సైలెంట్గా ఉంటారు. कौन सा है 2 रुपीस? विच वन 2 रुपीस का लीक हुआ? अरे प्लेट में रखो. ओके. दूध पेड़ा 115. ఇది దూద్ పేడ అంట. మా అమ్మాయి వచ్చి కావాలనింది, సరే అని కొని పెడితే ఒకటి వచ్చి 2 రూపీస్ అనుకునిందంట. ఇది 1 పీస్ వచ్చి 15 రూపీస్. నో, అట్లీస్ట్ 5 రూపీస్ అంతే. 5 రూపీస్. టేస్టీ, వెరీ బ్యాడ్. టేస్టీ టేస్టీ హే. ఓకే, అవి ఏ ఖాओ బస్. ఇప్పుడు నేనైతే లంచ్ స్టార్ట్ చేశానన్నమాట. అక్కడ మా అత్త కూర్చొని సీరియల్స్ అవి చూస్తున్నారు. ఇంకా లంచ్ ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే పిల్లలు వచ్చి చికెన్ చేయమన్నారు. ఇంకా వైట్ రైస్ చికెన్ కర్రీ స్టార్ట్ చేశానన్నమాట. ఒక కుక్కర్లో చికెన్ చేస్తున్నాను, ఇంకో కుక్కర్లో అయితే నేనైతే పల్లీలు వేస్తున్నాను. ఈ పల్లీలు అంటే మా ఇంట్లో చాలా ఇష్టము. అందరం అయితే ఇష్టంగా తింటాము. ఇంకా లంచ్ అయిన వెంటనే మా సాయంత్రము ఇంకా 2-3 అవర్స్ అంతే అన్నమాట. 4:30-5కి అంతే ఇంకా మాకు స్నాక్స్ కావాలి, ఆకలి ఏముంది అనేసి మా పిల్లలు అయితే స్టార్ట్ చేస్తారు. హలో, హౌ ఆర్ యూ? ఈరోజు వాళ్ళ ఇంట్లో అయితే స్వీట్ చేశారు. ఆ స్వీట్ ఇప్పుడు నాకైతే ఇచ్చి పంపించారన్నమాట. భలే ఉన్నింది. మిల్క్ మేడ్ వేసి బాగా చేశారు. ఇంకా నేనైతే ఆగలేక అక్కడే ఒక 3-4 స్పూన్స్ అయితే నేనైతే లాగించానన్నమాట. మళ్ళీ అటు సైడ్లో పెట్టేసి తర్వాత నేనైతే చికెన్ కర్రీకి వచ్చేసాను. ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు నేనైతే చికెన్ వేస్తున్నాను. నాటికోడి చికెన్ అన్నమాట. నేనైతే ఇంతకుముందు నార్మల్ చికెనే వాడేదాన్ని, కాకపోతే ఇప్పుడు నాటి చికెన్ అయితే ఎక్కువ వాడుతున్నాను. ఆ తర్వాత ఫిష్ అన్నమాట. ఎందుకు నార్మల్ చికెన్ మానేసానంటే, ఒకసారి పెద్దమ్మకి అయితే నార్మల్ చికెనే తినింది, కాకపోతే తనకైతే స్టమక్ పెయిన్ వచ్చింది. స్టార్టింగ్లో అయితే నాకు తెలియదు ఎందుకు స్టమక్ పెయిన్ అలా వచ్చిందో అనేసి. తర్వాత అయితే నార్మలే అనుకున్నాను. తర్వాత నెక్స్ట్ కూడా తను చికెన్ తినింది. తను ఎప్పుడు చికెన్ తింటుందో అప్పుడే తనకైతే స్టమక్ పెయిన్ స్టార్ట్ అయిందన్నమాట. ఇంకా సరే వద్దు అనేసి ఇంకా అప్పటి నుంచి నార్మల్ చికెన్ అయితే తేడం మానేసాను నేనైతే. అప్పటి నుంచి నాటి చికెన్ మాత్రమే తీసుకుని వచ్చేదాన్ని. నార్మల్ చికెన్ కావాలంటే మా తమ్ముడు వెళ్ళేసి తీసుకుని వచ్చేవాడు మంచిగా చూసేసి. ఇంకా ఇది చూడండి ఎలా ఆడుకుంటుంది. ఇడికొడిస్తే చాలు ఇంకా సామాన్లతోనే ఆడుకుంటూ ఉంటుంది. మా తమ్ముడు పాపకి అయితే వంట చేసేటప్పుడు తననైతే ఎత్తుకొని చూపించాలా. మేము వంట చేస్తూ ఉంటే తను చూస్తూ ఉంటుంది. అలా చూడడం అంటే తనకైతే భలే ఇష్టము. అను కరాటీ కరాటీ హై హై కరాటీ. Get the cheap gun. Normal. Aja. Tupu. Ide. Aja. బాయ్. ఇప్పుడు పాప అయితే వెళ్ళిపోయింది. ఇంకా మా చికెన్ కూడా అయిపోయింది. ఇంకా పల్లీలు కూడా 2-3 విజిల్స్ వచ్చేస్తున్నాయి. మరి వెంటనే తెరిచి చూద్దామా. చూసారు కదా వేడిగా అంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది. మా పిల్లలు అయితే ఇప్పుడే కావాలన్నారు. నేనైతే ఇంకా లంచ్ ఆ తర్వాతే ఇస్తానని చెప్పాను. ఇంకా లంచ్ అవ్వలేదన్నమాట. టైం అయితే 2 అయిపోయింది. ఇంకా స్టార్టింగ్ నేనైతే పిల్లలకి వద్దు అని చెప్పేసి ఆడ నిల్చుకొని నేనే తింటున్నానన్నమాట ఒలుచుకొని పల్లీలు అయితే. ఇంకా చూసాక చికెన్ కూడా అయిపోయింది. కుక్కర్ విజిల్స్ కూడా రావడం లేదు.
చికెన్ అయితే సూపర్గా కుదిరింది అన్నమాట. వైట్ రైస్ చికెన్ అయితే భలే తిన్నాము. ఆనియన్ వేసుకొని తింటే ఇంకా సూపర్ అన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా బినబిన తినడమే అన్నమాట. ఇంకా ఏదో ఒక సినిమా మూవీ చూసుకుంటూ ఇంకా తినడమే. నాటి చికెన్ అంటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో నేను ఇంతవరకే స్టాప్ చేస్తున్నాను. మీకు ఎలా నచ్చిందో చెప్పండి ఒకసారి కమెంట్ చేసి. బాయ్.